కాబట్టి పిల్లరా, వాక్యం వింటున్నటువంటి మనం, ఒకటి, ఈ యోహన్నా అనబడినటువంటి స్త్రీ భయంకరమైనటువంటి వ్యాధిలో నుంచి యేసయ్య దగ్గరికి వచ్చింది. రెండవదిగా యోహన్నా యేసుక్రీస్తు ప్రభువారు వ్యాధి నుంచి ఆమెను ఏం చేశాడంటే విడిపించాడు. ఒకటేమో తన స్థితి, తన కుటుంబ బలము, ధనిక బలము, పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి కుటుంబం. అక్కడ రాయబడింది, హేరోదు రాజు యొక్క గృహ నిర్వాహకుడు, తన భర్త పేరేమో అక్కడ రాయబడింది పూజ. ఆయన డ్యూటీ ఏమిటో తెలుసా? ఒక రాజుగారి యొక్క గృహాన్ని నిర్వర్తించటము, రాజుగారి యొక్క సంపాదన ఎంతో, రాజుగారి ఇంటిలో రోజుకి ఎంత ఖర్చు పెట్టాలో, రాజుగారి ఇంటి దగ్గర ఏ రోజు ఏటు వండాలో, మొత్తం ఏటు జెడ్ అంతా కూడా ఎవరు చూసేవాడంటే యోహన్న భర్త పూజ చూసేవాడు. అంటే ఒక రాజుగారి దగ్గర అంత ఉన్నతమైనటువంటి పదవి ఆయన చేస్తున్నాడంటే సర్వ సమాజము ఈ కుటుంబం గురించి పరిచయం ఉంటుందా లేదా? తెలుసా లేదా వీళ్ళ గురించి? కాబట్టి ఈమెకు బాగోలేనప్పుడు రకరకాలైనటువంటి ప్రజలు వచ్చి రకరకాలైనటువంటి సలహాలు ఇచ్చి ఉండొచ్చు. రాజుగారి దగ్గర కూడా పొరుగు దేశం నుండి వచ్చినటువంటి రాజులు కూడా, మా దేశానికి మీ ఆవిడని పంపించండి, ఫలానా వైద్యుడు ఉంటాడు, ఫలానా భూత వైద్యుడు ఉన్నాడు ఏంటి అని చెప్పి ప్రోత్సహించినట్టు వారు ఉన్నారు. బహుశా అది కూడా చేసి ఉండొచ్చు. ఆమె పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు అడగొచ్చు ఆమెకి, ఎటువంటి వ్యాధి వచ్చిందమ్మా అంటే ఆవిడ ఉంటుంది లేదా? పరలోక రాజ్యంలో ఉంటుంది లేదా? మరి మీరు, ఆమె ఉంటుంది కరెక్టే, మీరుంటారా లేరా? అమ్మ ముసుకేయండమ్మా, అమ్మ నువ్వు కూడా ముసుకేయమ్మా, నువ్వు కూడా వెయ్యి, పర్లేదు వేసుకో. పరలోక రాజ్యానికి ఆమె వెళ్ళిందో లేదో ఆమె జీవితాన్ని బట్టి చెప్పొచ్చు. వెళ్ళిందా లేదా? వెళ్ళిందమ్మా. మరి నువ్వు పరలోక రాజ్యానికి మనం వెళ్ళేటప్పుడు ఒక్కరివేళ ఇంకా నువ్వు లేకపోతే ఇప్పుడు సిద్ధపడాలి. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, యోహన్న అనబడినటువంటి ఒక స్త్రీ కోసం మేము వాక్యంలో చదివాము, ఆమె ఎవరు ప్రభు అని అడిగితే, ఇదిగో ఈమె నా ప్రియ కుమార్తెని ఆమెకు పరిచయం చేసేటప్పుడు ఆమెకు అడగొచ్చు మనం, అమ్మా నీకు ఎటువంటి వ్యాధి వచ్చిందో వాక్యంలో వివరంగా రాయబడలేదు, ఎటువంటి సమస్య నుంచి నువ్వు వచ్చావమ్మా అని చెప్తే ఆమె వివరిస్తుంది. అక్కడ నాకంటే గొప్పగా వివరిస్తుంది ఆమె. నేను ఆత్మీయ ఊహతో మాత్రమే చెప్తున్నాను ఆమె జీవితం గురించి, కానీ నిజమైనటువంటి జీవితం పరలోక రాజ్యంలో ఆమెకి మనం అడగవలసినటువంటి అవసరత మనకు ఉంది పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్యమును గూర్చినటువంటి వార్త అనేకమైనటువంటి ప్రాంతాలను ప్రకటించుకుంటూ వెళ్తుంటే స్వస్థత పొందినటువంటి ఈమె రెండు రకాలుగా స్వస్థత పడింది. యేసుక్రీస్తు ప్రభువారిని మనం నమ్ముకోవటం ద్వారా మానసికమైనటువంటి స్వస్థత పొందుతాం. మనం ఏ స్వస్థత? మానసికముగా బలపరచబడతాం. రెండోది శారీరకంగా మనం స్వస్థత పొందుతాం. మూడోది, ఇది ఎక్కడ దొరకకపోయినటువంటి వైద్యం. ఇది మూడో వైద్యము, పాపము చేసిన వ్యక్తులను క్షమించినటువంటి స్వస్థత. ఇది ప్రైజ్గా మీరు చెప్పాలన్న మాటకి, నేను చేసినటువంటి నేరాలకు నా తల్లిదండ్రులు బాధ్యులు కారు ఏంటి. మోసే కోసం చెప్పాను గడిచినటువంటి 2-3 వారాల క్రితం. ఇంకా ఆ కొడుకుని పెంచలేక 3 నెలలు దాచలేక తల్లిదండ్రులు విడిచిపెట్టారు. బుట్టలోనే విడిచిపెట్టారు. తల్లిదండ్రులు కూడా మోసే యొక్క మరణాన్ని అడ్డుకోలేకపోయారు. ఏ లోకాన్ని మనకి లేరు పిల్లలు రక్షించేవారు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈమె దైవికమైనటువంటి స్వస్థత పొందింది. ఆరోగ్యపరమైనటువంటి ఆ వ్యాధి నుంచి స్వస్థత పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఆమెకి, నేను ఆత్మీయ చెప్తున్నాను, ఇది ఇక్కడ రాయబడలేదు.
అక్కడ ఏం జరిగిందో ఆ స్టోరీని బట్టి అర్థం చేసుకుంటే ఆమెకి దైవికమైనటువంటి స్వస్థతను ఇవ్వటమే కాదమ్మా, ఇక నుంచి నువ్వు ఎన్నడూ కూడా పాపం చేయకు, పాపం జోలికి పోవద్దు. యేసయ్య అదే కదా చెప్పేవాడు ప్రతి ఒక్కరితో కూడా, ఇంకెన్నడూ కూడా పాపము చేయొద్దు, నీ పాపాలు నేను క్షమిస్తున్నానని చెప్పాడు. కాబట్టి ఆమెతో కూడా ఇదే మాటలు చెప్పి ఉండొచ్చు పిల్లరా. కాబట్టి ఆమెకి 2 రకాలైనటువంటి స్వస్థత వచ్చింది. ఒకటి భౌతికమైనటువంటి స్వస్థత వచ్చింది, 2 పాప జీవితం నుంచి బయటపడింది. బయటపడినటువంటి ఈమె జీవితం నుంచి మనం ఆలోచన చేస్తే ఈ దినాల్లో చాలామంది స్వస్థత అవసరమా కాదా? ఆరోగ్యం అవసరమా కాదా? కరోనా వచ్చి మంచి గుణపాఠం చెప్పింది ప్రపంచానికి, ఆరోగ్యంగా ఉన్నాను రా బాబు, నడండి, శక్తివంతంగా ఉండండి అని. కరోనా పోయింది, మరలా మొదటి స్థితిగా వచ్చాం మనం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేస్తాయి. ఇక్కడ చాలామంది దినాల్లో యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడానికి, ఆయన స్వస్థతనిచ్చినంత వరకు మాత్రమే చూడొద్దు. ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. తనతో ఉండడానికి యుగాలు కూడా నిన్ను తీసుకెళ్ళడానికి తన రక్తాన్ని పెట్టి నిన్ను నన్ను మనందరినీ కూడా ఏం చేశాడు తెలుసా? కొనుక్కున్నాడు. అది దానికి ప్రాధాన్యతనివ్వాలి. దేనికి? శరీర స్వస్థత అవసరం మనకి. ఏదో విధంగా ప్రభువు మనల్ని ఆకర్షించుకున్నాడు ఆయన దగ్గరికి. ఆకర్షించబడినటువంటి మనం ఏం చేయబడాలో తెలుసా? ఆయన రక్తము చేత మనము కడగబడి తప్పుల జోలికి, చెడు తలంపుల జోలికి, అపవిత్రమైనటువంటి దాన్ని త్రాగటం కానీ, అపవిత్రమైనటువంటి దాన్ని నోట్లో పెట్టుకోవడం కానీ, అది నీ దేహము దేవుని ఆలయం. మీ దేహము దేవుని ఆలయము. ఆ ఆలయాన్ని అపవిత్రమైనటువంటి దానితో మీరు నింపొద్దు. పరిశుద్ధంగా ఉంచాలి దేవుడు. ఎవరికి ప్రపంచంలో ఎవరికి లేనటువంటి, దేనికి లేనటువంటి ప్రాధాన్యతను దేవుడు మనకిచ్చాడు. మనం చాలా విలువైనటువంటి వారము, చాలా ప్రత్యేకించబడినటువంటి వారము, మనం దేవుని పోలికలో పుట్టినటువంటి వారం మనం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మనము, యోహన్న యొక్క భర్త యొక్క ఉద్యోగము ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తుంది. ఆమె తన భర్త ఏమో ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తున్నాడు. ఏ ఉద్యోగం అమ్మ చేస్తున్నాడు? రాజుగారి యొక్క ఇంటిలో గృహ నిర్వాహకత్వము అన్నాడు దాన్ని బైబిల్లోని. గృహ నిర్వాహకత్వం అంటే రాజుగారి సంపద ఎంతో ఆయనకు తెలియదు, 2 పొట్టేలు వండుతారో తెలియదు. కానీ ఆయన డైనింగ్ టేబుల్ మీద, ఒక రాజుగారి యొక్క డైనింగ్ టేబుల్ మీద బాతులు, జింకలు, ఎద్దులు ఎందుకు వస్తున్నారో తెలియదు. కానీ ఎవరికి తెలుసు? గృహ నిర్వాహకత్వం నడిపించుతున్నటువంటి కూజాకి విషయము తెలుసు. అంటే సంపన్నమైనటువంటి కుటుంబము. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం ఉంటున్నటువంటి మనం ఈ పని సాధారణంగా ఎవరికి ఇస్తారు? ఈ పనికి ఎవరికి ఇస్తారని చెప్పండి? ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా? ఒకటి, బాధ్యత కలిగి ఉండాలి. నాది ఈ ఇల్లు అని బాధ్యత కలిగి ఉండాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి, దాంట్లో నైపుణ్యత ఉండాలి. ఏముండాలి? ఆ పనిలో నైపుణ్యత ఉండాలి. ఒక రోజున ఒక పెళ్ళికి వాయించడానికి కొంతమంది మంగళాలు లేరు. సడన్గా వచ్చింది ఆ పెళ్ళి. బాబు బ్యాండ్ మాకు కావాలి రండి అని పిలిస్తే 3-4 ఉన్నారు. ఇంకా మరి వాయించడానికి ఎవరు లేరు, వస్తువులు అయితే ఉంది అనుకొని ఈ సన్నాయి ఊదడానికి 2 ఉండాలనుకొని, చూడండి అప్పుడు పెద్దది ఉండేది, సంకలో పెట్టుకొని ఇంత ఉండేది రేడియోలాగా. ఇప్పుడు వాయిస్తున్నారు, ఊతుంటారు. ఆయన వచ్చి అన్నాడు, ఈ ప్రాంతానికి వచ్చాడు, బాబు 2 ఉన్నారా, మీరు ఏమనొద్దు, ఎవరిని చూస్తే నోట్లో పెట్టుకుంటుంది అన్నారు. అంతే, ఇలా కనమని చెప్పారు. ఉన్నామండి పాపం, ఆకలితో ఉన్నారు. ఆయన 2 ఆకలితో పడుకున్నారు మధ్యాహ్నం వేళ. వీరికి తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళేసరికి మొత్తం వేశారు. ఇప్పుడు ఏటున్నది ఆ డ్రెస్సు, టోపీలు అది పెట్టేవారు, ఎక్కించారు సంకలోకి. ఆయనకి ఈ డ్యాన్సులు వేసినట్టు వారు గమనిస్తున్నారు, నీ ఊదడం లేదు ఏంటని. ఆయన అడిగారంట, బాబు మీరు అందరూ కూడా ఆగండి, నువ్వు వాయించిన ఆయన ఊదన్నాడంట. అంటే ఏం లేదు, ఈయనకి పనిలో
నిపుణత లేదు. నిపుణత కలిగినటువంటి పనివాడంట రాజుల ఎదుట దేవుడు నిలబెడతాడంటండి. తన పనిలో ఎవరైతే నిపుణత కలిగి ఉంటాడో, తన పనిని ఎవరైతే డెవలప్మెంట్ చేసుకుంటాడో, ఆ పనిని ఇంకొకరు ఎవరు కూడా చేయలేనటువంటి రీతిలో ఆ పనిని చేస్తే, ఈ మధ్యకాలంలో ఇంకొకటి వీడియో, ఈ కుక్కర్లు, ఈ గ్యాస్ పొయ్యిలు బాగు చేసే విధానంలో ఒకడేమో ఎంత స్పీడ్గా చేస్తున్నాడు తెలుసా? ఆ కప్పులు వచ్చినట్టు విసిరేస్తున్నాడు, ఇలాగా పడేస్తున్నాడు, ఇలాగ తీసేస్తున్నాడు. చాలా బాగా చేస్తుంటే నిపుణత, పనిలో నిపుణత కలిగి ఉండాలి. బిల్ గేట్ ఒక టీ దుకాణం దగ్గరికి వచ్చాడు ఈ మధ్య కాలంలో. ఎవరి దగ్గరికి వచ్చాడు తెలిసి, రోడ్డు మీద టీ అమ్ముకున్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఒక ప్రపంచంలోని ధనికుడు. కారణం ఏంటంటావా? చెప్పండి. చూసారా మీరు ఆ న్యూస్? చూసారా? ఏంటి చెప్పు? టీ కొట్టు మీద టీ ఎలాగమ్మేవాడు తెలిసి, టీ ఇక్కడ నుంచి పాలు వేసేవాడు అన్నాడు. ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయి ఉంటాడో దేంట్లో పడ్డానికి, గలాసులో పడ్డానికి. అలాగని మీరు ఆటోలు దయచేసి అలాగ తోలొద్దు. ఇలాగా 2 పైకి అర్థమవుతుందా? నిపుణత కలిగి ఉండటం అంటే ఆటోలు ఇలా డ్రైవ్ చేయలేమో, భార్య కూర్చునేటప్పుడు బండిలాగా లేపలేమో అనుకోవద్దు. అలా కాదు. అర్థమవుతుందా? నీ పనిలో ఒక క్రొత్తదనాన్ని నువ్వు సృష్టించుకోవాలి. మీరు వ్యాపారం చేసిన దగ్గర, మీరు ఉద్యోగాలు చేసిన దగ్గర నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి నిపుణత కలిగినటువంటి వ్యక్తిగా ఉంటేనే ఆశీర్వాదాలు దానంతట అదే వస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే యేసుని యోహన్న వెంబడించడం ప్రారంభించింది. స్వస్థత పొందించింది, పాపాలు క్షమించబడింది, ఇంకా అయిపోయింది, హాయ్ బాయ్ అని చెప్పలేదు. అలా చెప్పిందా? అక్కడ ఉందా అలాగా? యేసుక్రీస్తు ప్రభువు ఏ ఏ ప్రాంతాలకైతే వెళ్తున్నాడో, ఏ ఏ ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తున్నాడో, ఏ ఏ ప్రాంతాల్లో రోగులు ముడుతున్నారో వాళ్ళకి ఈమె తన వంతుగా చేయూత ఇచ్చేది. ఏం చేసేది? చేయూత. అంటే ఎలాంటి? ఆమె ధనవంతురాలు కాబట్టి అక్కడ రాయబడింది. ఇప్పుడు చదువుతారమ్మా, అక్కడే ఆ వాక్యంలో ఉంది. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము. అంటే ఎటువంటి ఉపచారం చేసి ఉండొచ్చు ఒకవేళ? అదంతా మనకి రాయబడలేదు. ఇప్పుడు వచ్చిన బాధ అది. మనకి ఉపచారం చేస్తూ వస్తున్నారంటే తమ ఆస్తితో. వీళ్ళకి ఇంకో మాట చెప్పాలంటే, ఒక దగ్గర స్థిరంగా ఉన్నటువంటి వారు కాదు వీళ్ళు. స్టాండర్డ్గా ఒక ఊరిలోనే సేవ చేసేవారు కాదు ప్రభు. గ్రామాలు దాటుకుంటూ వెళ్ళిపోవడం అంటే, నేను అనుకుంటున్నాను వీళ్ళు పాత్రలు కొనుక్కొని, వంట సామాన్లు కొనుక్కొని, ఈ స్త్రీలందరూ కూడా, ఈమె ధనవంతరాలు కదా, తన ఆస్తి అంతా కూడా తీసుకొచ్చి ప్రభు ఎక్కడైతే సువార్త ప్రకటించేవారో ఈ చెట్టు కిందో పుట్ట కిందో యేసయ్య శిష్యులకి ఈమె ఏం చేసేదంటే, ఈమె ఒకదాయే కాదు, ఈమెలాగా అనేకమైనటువంటి స్త్రీలు బాగుపడ్డారు. వీరందరిని పోగు చేసి వీరుడు పోషిస్తూ, యేసుక్రీస్తు ప్రభు వారిని పోషిస్తూ, తన శిష్యులను పోషిస్తూ ఉపచారము చేస్తుందంటాను. చాలామంది ఇలాగ చెప్పొచ్చు, చాలా కావాలంటే 150 ఇచ్చేవచ్చు. యేసు ప్రభు వారికి పంపించాడు. నువ్వే ఎందుకు వెళ్ళాలి? వెళ్ళవలసిన అవసరం నీకు లేదు కదా. యేసు ప్రభు వారికి ఏమి కావాలో నెలంతటికి కూడా సరిపోయినటువంటి సరుకులు కొనిసి పంపించు. ఒక 2 గాడిదలు కూడా పంపించు, దాని మీద పెట్టేసి ఆయన వెనకతల అని చెప్పి ఉండొచ్చు. కానీ తాను ఈ విధంగా చేయటం ద్వారా తృప్తి చెందకపోయి ఉండొచ్చు. ఆమె స్వయంగా ప్రభుతో ఉండటానికి ఇష్టపడింది. పిల్లలు, దేవునికి మహిమ కలుగును గాక. స్వయంగా వ్యక్తిగతంగా నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. చాలామంది కానుకలు పంపిస్తారు, వేల రూపాయలు పంపిస్తారు, బియ్యం పంపిస్తారు, నూనె పంపిస్తుంటారు. పంపించడం మంచిదే, కానీ నువ్వు వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యం విని ఆయనను ఆరాధించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పిల్లలు, దేవునికి మహిమ కలుగును గాక. యోహన్న బాగుపడిన తర్వాత ఆగిపోలేదు. స్వస్థత పొందిన తర్వాత పోని వీరు వారు చెప్పొచ్చు, ప్రతి వారం వెళ్ళాలని మీకు చెప్పొచ్చు.
ఈమెకు కూడా ఇలాంటి సలహాలు చెప్పి ఉండొచ్చు. కానీ యోహన్న తాను దైవికమైనటువంటి స్వస్థత పొందటమే కాదు, ఆమె యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ పొందింది కాబట్టి కృతజ్ఞతగా ఏముంది ఆమెకి? కృతజ్ఞత పొందినటువంటి మేలులు మర్చిపోలేక ఆయనను వెంబడించడము ప్రారంభించుకోలేదు. 2వ వచనంలో ఉంటుంది. ఒక మాట ఒకసారి అలా ఉంచండి. అది ఒక స్త్రీ అనేకమైనటువంటి పురుషులతో సువార్త పరిచర్య చేయటము ఎంత అనుకూలమా ప్రతికూలమా? అది అమ్మా మీరు చెప్పండి. మీరు చెప్తే నేను ముగించేస్తాను. ధనవంతురాలు, పేరు ప్రఖ్యాతులు గాయించింది. ఇలాంటి స్త్రీ యేసుప్రభువారి కథలు ఎలాంటి వారు ఉన్నారు చెప్పండి? శిష్యులు అంటే అలా డిగ్రీలు చేసేసి పిహెచ్డీలు చేసేసినట్టు వారు కారు. వాళ్ళు చేపలు పట్టుకునేవారు. ఇంకా చెప్పాలంటే పేతురు చేపలు పట్టి కూజాకి ఇచ్చేవాడు, రాజుగారి ఇంటికి అప్పగించేవాడు. చేపల వీధిలోకి రాగానే చేపలు వచ్చిందని మనం చెప్పిన అవసరం లేదు. ఆ సువాసనకే చేపలు వచ్చిందని అంత నీ సువాసన వచ్చేది వాళ్ళ దగ్గర. విద్య లేని పామరులు. ఈమె ధనిక కుటుంబంలో పుట్టి విద్యావేత్త యొక్క భార్య అయి ఉండి యేసుక్రీస్తు వెనకాతలు ఉన్నటువంటి ఈ యొక్క ఇంకా చెప్పాలంటే లోకములో చాలా దీనులుగా ఎన్నికలేనటువంటి వారుగా వీరు కనిపిస్తున్నారు. అటువంటి వారి వెనకాతలు ఈమె కూడా శిష్యురాలుగా ఉండటం అనేది అది అనుకూలమైనటువంటి పరిస్థితుల ప్రతికూలమైన పరిస్థితుల? అమ్మా మీకు అర్థమవుతుందా? చెప్తారా? వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని అనుకూలమైనదానా లేక ప్రతికూలం? ఎన్ని ఎదుర్కొని రావాలా? ఆమె ఎదుర్కొని రావాలా? మీరు ఎన్ని రకాలైనటువంటి ఎదుర్కొని వచ్చారో. దేవుడి దగ్గర రావటం అంటే ప్రతికూలమైన పరిస్థితులను దాటుకొని రావటం. ఈ యోహన్న ఒకవేళ తన భర్త కూడా చెప్పి ఉండొచ్చు, నేను చూస్తే ఎక్కడున్నాడు, ఇల్లు వాకిలి లేనటువంటి వారి వెనకాతలు నువ్వు ఎందుకు వెళ్తావు అన్నా. మరి ఏమనరా భర్తలు అనరా? సులువుగా పంపించేస్తున్నారు మీకు. ఏమ్మా ఏంటి ఇంత ఆలస్యం వచ్చావు? చర్చి కంటే ముందే అడుగు వేస్తావు. అమ్మా అర్థమవుతుందా? ప్రతికూలమా అనుకూలమా ఆమె జీవితంలో యేసును వెంబడించడం అంటే? అమ్మా వినాలి, యేసును వెంబడించడం అంటే ఈమె ప్రతికూలమా అనుకూలమా? బాబు చెప్పు. కష్టమా సులువా ఆవిడకి వెళ్దామంటే, ప్రభువుని వెంబడించడం అంటే? కష్టం. తన భర్త ఒకవేళ ఒక ఆటంకంగా ఉండొచ్చు, తన స్నేహితురాళ్ళు ఆటంకంగా ఉండొచ్చు, తన ఇరుగు పొరుగు వారు ఆటంకంగా ఉండొచ్చు. నువ్వేంటి అలాగ వెళ్ళిపోతున్నావు? నువ్వేంటో బ్రహ్మాండమైనటువంటి ఇంట్లో ఉండి వాళ్ళకి ఇల్లు వాకలేదు ఎక్కడికంటే యేసుప్రభు వారు పగలంతా కూడా సువార్త ప్రకటించి ఎక్కడ పడుకునేవారు చెప్పండి? వీళ్ళందరూ కూడా ఎక్కడన్నా కొండపైకి వెళ్ళిపోయేవారు వీళ్ళందరూ కూడా. ఎన్ని ప్రతికూలమైన మొగాల పోనే జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని అందరితో వెళ్ళిపోవడానికి. ప్రతికూలతలో కూడా ఆమె యేసుని వెంబడించింది పిల్లలు. నేను అనుకుంటాను ఈమెకి చాలా ధైర్యవంతురాలండి. ఈమె చాలా ధైర్యవంతురాలు కాబట్టే ధైర్యం చేసి ముందుకు వచ్చింది పిల్లరా. యేసు ద్వారా ఆమె స్వస్థత పొందడమే కాదు, ఆమె యేసు స్వస్థత ఆమెకి ఏమి నింపిందో తెలుసా? ధైర్యాన్ని నింపింది. దేవునికి నేను మూలుగుతూ మంచాన్ని పట్టేసి ఉండేటప్పుడు వేడుస్తూ అరుస్తూ ఈ రోదన నుంచి నన్ను ఎవరు విడిపించలేదని బాధల్లో ఉండేటప్పుడు ఎవరూ రాలేదు. కానీ ఇప్పుడు యేసు కోసం వెళ్తానంటే నాకు ఎంతమంది ఆటంకమని ఆ విశ్వాసముతో ఆమె ధైర్యంతో నింపబడింది పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున చాలామంది దేవుని కొరకు ధైర్యం కావాలి. ఏం చేయాలి? కొంతమంది తాగడానికి భయపడటం లేదండి. అరే చచ్చిపోతావురా, నీ గుండెకి వెళ్తా తీసే పోయిందంటే వాడు వింటాడా? చనిపోతావు, నువ్వు అయిపోయింది నీ పనికి, నువ్వు తాగితే నా దగ్గర రావద్దని డాక్టర్ గారు అంటున్నాడు. అయినా సరే భయపడుతున్నాడా? ఒక తాగుబోతాడే భయపడకపోతే
మనం ఎంత భయపడాలో దేవునికి ఒకసారి ఆలోచన చేయండి. ఎంత ధైర్యం చేసి దాగెత్తున్నాడు. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డల వాక్యం వింటున్నట్టు మన జీవితాలలో కూడా దొంగతనాలు చేయటానికి కూడా చాలామంది భయపడటం లేదండి. దొంగతనం చేయటం ద్వారా వచ్చినటువంటి శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. వ్యభిచారం చేయటం ద్వారా వచ్చినటువంటి శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. పిల్లలు అంత మాత్రమే కాదు, ఈ రోజుల్లో చాలామంది చెడు మార్గంలోనికి వెళ్ళటానికి ధైర్యం చేస్తున్నారు. ఎందుకు ఇంత భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు అంత స్పీడ్గా వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలుసా? ధైర్యం. నేను చాలా బాగా వెళ్ళిపోతాను అనేటువంటి ధైర్యం వాళ్ళకి. కానీ నువ్వెందుకు దేవుని కోసం ధైర్యం చేయకూడదు? నీకు ధైర్యం ఉండాలి. స్త్రీలారా, మీరు 4 గోడల మధ్యన ఉండిపోకుండా నువ్వు పొందినటువంటి ఆ యొక్క ప్రత్యక్షతలను ప్రభువు కొరకు మహిమార్థమై ఒక అడుగు నువ్వు ముందుకేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఆమె నిజంగా ఇంత ధైర్యవంతురాలుగా కాకపోయినట్లుగైతే ఈ రోజున యోహాను గురించి చెప్పుకోవడానికి మనకేం లేదు బైబిల్లోనే. యోహాను కోసము బైబిల్ గ్రంథంలో యోహాను కోసం రాయటానికి గల కారణం ఏంటో తెలుసా? ఆమె ధైర్యం కలిగినటువంటి స్త్రీ. ఆమె సంపన్నత ఉన్నతమైనటువంటి కుటుంబం కలిగినటువంటి స్త్రీ. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి పిల్లరా, ఈ రోజున లోక సంబంధమైనటువంటి కార్యాలు చేయడానికి ధైర్యం చేస్తున్నారు, కానీ దేవుని కొరకు మనం ఎందుకు ధైర్యంగా నిలబడకూడదు? ఇది మంచి మార్గము కదా, ఇది నీతి మార్గము కదా, ఇది పరిశుద్ధమైనటువంటి మార్గము కదా. ఆయన కొరకు మనం ఎందుకు ధైర్యంగా ఉండకూడదు? నువ్వు కేవలం ధైర్యంగా నిలబడితే చాలా ఆయన కార్యాలు చేస్తారు పిల్లలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ రోజున చాలామంది యవ్వనస్తులు రకరకాలైనటువంటి ధైర్యాలు చేస్తున్నారు. ఒకడేమో బండి మీద వెళ్తుండగా బండి మీద నిలబడే అంటున్నాడు. భయపడ్డం లేదు, ధైర్యం. ఇంకొకడు లైకుల కోసం ఎక్కడి నుంచో దూకుతున్నాడు. ఫ్లైట్లో నుంచి దిగాడు. అది ఆ పారాషూట్ ఏమవ్వలేదు తెలుసు, ఓపెన్ అవ్వలేదు. మొత్తం ఎముకలంతా తిరిగిపోయింది. పనికిరానటువంటి కోసం మనుషులు ధైర్యాలు చేస్తున్నారు. నీ కొరకు తన ప్రాణం పెట్టడానికి కూడా భయపడలేదు పిల్లలు. యేసుప్రభుని పట్టుకొని వచ్చేటప్పుడు పిలాతు ముందు నిలబెట్టారు. ఆయనకి పిలాతు ముందు నిలబెట్టేటప్పుడు అడిగారు, నువ్వు యూదులకు రాజు అన్నటప్పుడు యేసుప్రభు భయపడిపోలేదు. కాదండి, లేదండి అని చెప్పలేదు, నువ్వు అన్నట్టుగా అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడానికి గెత్సేమనే తోటికి వెళ్ళేటప్పుడు మీరు ఎవరిని వెతుకుతున్నారంటే యేసుని వెతుకున్న, ఆ నజరేయుడు యేసుని నేనే అని చెప్పాడు. ధైర్యము. ఒక ఉదాహరణ చెప్తాను మీకు నేను. ఒక 2 కొండల మధ్య ఒక పెద్ద త్రాడు వేసి ఒక వ్యక్తి కర్ర పట్టుకుని నడుస్తున్నాడు. వేలాది మంది ప్రజలు వచ్చారు. డిస్కవర్ ఛానల్ అంతా పెట్టారు, లైవ్ ప్రోగ్రాం పెట్టారు. అది ప్రపంచ జనాలందరూ కూడా టీవీలో చూస్తున్నారు. అనేకమైనటువంటి వ్యక్తులు అక్కడికి చేరారు. ఆయన అటు ఇటు నడుస్తున్నప్పుడు చాలామంది చప్పట్లు కొట్టారు. తనకు ఒక్క కూతురుని పిలిచాడు. తన భుజాల మీద ఎత్తుకొని చివరికి వచ్చాడు. అందరు ఇంకా గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. మీలో ఎవరైనా వస్తారా? నేను అక్కడికి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మిమ్మల్ని తీసుకెళ్తానంటే చప్పట్లు కొట్టినటువంటి వారందరూ కూడా ధైర్యం చేయలేదు. కారణం, ఈ రోజున యేసు ప్రభువు వారు పిలుస్తున్నాడు, నీకు పేతురు రా, నీటి మీద నడిచి. ధైర్యం ఉండాలి దేవుని కోసం బ్రతకడానికి. పేతురు ధైర్యం చేసి నీటి మీద అడుగేశాడు పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కారండి. భయపడిపోవద్దు, నువ్వు ఇది జరిగిపోతుందా అది జరిగిపోతున్నా అలాగైపోతానని. దేవుడిలో ఉన్నటువంటి వారు కోడి పిల్లలను చూడండి. కోడి పిల్లలు తన యొక్క తల్లి రెక్కల చాటునున్నంత కాలము సురక్షితంగానే ఉంటుంది. మనం దేవుని రెక్కలలో కింద ఉన్నాము.
దేవుని రెక్కల చాటు ఉన్నటువంటి ఏ బిడ్డ కూడా నష్టపోరు పిల్లరా. ఒక కాకిని నేను చూశాను. ఒక కాకి కరెంటు స్తంభం మీద నుంచి షాక్ కొట్టి చనిపోయి ఉందండి. బ్రతికుందేమోదని దాన్ని కర్ర పట్టుకొని కదిపితే అది చచ్చిపోయింది. కానీ తన పిల్లల రెక్కలలో బ్రతికే ఉంది పిల్లరా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు పొరుగు ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చి మనకు సురక్షితంగా వచ్చాడే కానీ మనము నష్టపరచడానికైనా వాక్యంలో రాయబడింది. మీ పిల్లలు గుడ్డును అడిగితే రాతినిస్తారా? చేపను అడిగితే పామునిస్తారా? ఏంటి అని అడిగారు ప్రభు. జేమ్స్, నీ పిల్లలు డాడీ దేవి స్వీట్ దగ్గర నుంచి మైసూర్ పాకు తీసుకురామంటే 2 రాళ్ళు తీసుకెళ్తావా? న్యూడిల్స్ని అడిగితే పాములు తీసుకెళ్తావా? దేవుడు అంటాడు, మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మీరు శ్రేష్టమైనది ఎవరా? మరి మీ తండ్రి ఇంకెంత శ్రేష్టమైనటువంటి వాడు. శ్రేష్టమైనదే దేవుడు మనకి ఇస్తాడు పిల్లలు. కాబట్టి మీకు ఉన్నటువంటి గుణలక్షణం ఏంటో తెలుసా? ధైర్యము కలిగినటువంటి స్త్రీ యోహన్న. ఇంక అంత మాత్రమే కాదు, ఆమెలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటో తెలుసా? ఆమె ఇతరులను ప్రభావితం చేసే స్త్రీ. చెప్పండి, ఏం చేసింది ఆమె? ఇతరులను ప్రభావితం చేసేది. మాకంటే ఎక్కువగా మీరే ప్రభావితం చేస్తారు. మేము రోజుకొక 10 మాట్లాడితే మాకు డబల్ అన్నమాట. మీరు స్త్రీలు కనురెప్పలు కూడా చాలా ఎక్కువగా మీరు కొట్టుకుంటారు. మా హార్ట్ బీట్ కానీ మీ హార్ట్ బీట్ చాలా ఎక్కువగా కొట్టుకుంటుంది. ఏంటి మాట్లాడినటువంటి వారు కూడా మీరే. ఒకసారి కూర్చొని ఆలోచించి, ఒకసారి ఇంట్లో ఉంటే మీ ఇంట్లో మీ ఆయన ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు తెలుస్తుంది. అంటే ఏ లక్షణం ఉందో తెలిసే ఇతరులను ఏం చేస్తున్నామే? చెప్పమ్మా. ఇతరులను ప్రభావితం అంటే ప్రేరణిస్తుంది. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువు చనిపోయారు, అవునా కాదా? సిలువ వేసి ఆయనకి చంపేశారు, సమాధిలోకి తీసుకెళ్ళిపోయారు. ఆదివారముడు తెల్లవారుచుండగా అని ఉంటుంది బైబిల్లోను. అప్పుడు కూడా ఈ స్త్రీ జీవితం యొక్క ప్రత్యక్షత కనిపిస్తుంది మనకి. ఆమె సుగంధ ద్రవ్యములు అదంతా కూడా పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళిందంట. కొంతమంది స్త్రీలను అంట పెట్టుకుని వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి సమాధిలో యేసు ప్రభువారి శరీరం కనిపించలేదు. కారణం, ఆయన బ్రతికునేటప్పుడు ఏం చెప్పాడు? నేను సిలువ వేయబడతాను, నేను మరణించి 3వ దినాన తిరిగి లేగిస్తాను అన్నటువంటి మాటలు మీరు మర్చిపోయారు పిల్లలు. అప్పుడు పరలోక రాజ్యం వచ్చారు 2 దేవదూతలు వచ్చారమ్మా, ఎవరిని ఎదుగుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. నేను ఆరాధించడానికి మొదట ప్రధానమైన కారణం అదేనండి. ఏది? యేసుక్రీస్తు ప్రభువారు మరణమును గెలిచి ఇప్పుడు కూడా సజీవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయనను ఆరాధించడానికి ఆయన అర్హుడు. అప్పుడు చెప్పేటప్పుడు అవును కదా అనుకొని వీళ్ళేం చేశారో తెలిసేమే, అనేకమైనటువంటి స్త్రీలు అంట పెట్టుకొని 11 మంది శిష్యుల దగ్గరికి వెళ్ళారు. బాబు, యేసుక్రీస్తు ప్రభువారు లేరు, ఆయన లేగిచ్చిపోయాడంటే శిష్యులు ఏమనుకుంటున్నారో తెలిసి ఇవిడ మాట అనేసి వెర్రదానా ఏమంటున్నారు? అంటే శిష్యులు 3.5 సంవత్సరాలు ప్రభుత్వం తిరిగారు, కానీ దేని నమ్మలేదు. ఆయన మరణించి తిరిగి జరగకపోయినటువంటి ప్రపంచంలో ఎవరు చనిపోయి తిరిగి లేవలేదు అన్నటువంటి భ్రమలో వారు ఉండిపోయారు. కానీ ఈమె చెప్తున్నటువంటి మాటలు, ఈ స్త్రీలు చెప్తున్నటువంటి మాటలు పేతురు హృదయంలో ప్రేరణ కలిగిందండి. పేతురు ఏం చేస్తాడో తెలుసా? లూకా సువార్త 24వ అధ్యాయం 10వ వచనం, 24:10 చదువుతారా ఒకసారి? 24:10 ముగిస్తున్నాను, లాస్ట్కి వచ్చాను. ఈ సంగతులు ఎవరనగా ఏ సంగతులు? దేవదూత ఏమని చెప్పారు సమాధి దగ్గర? లేచి ఉన్నాడమ్మా, ఆయన లేరు ఇక్కడంటే ఆ సంగతులు ఊరిలోకి వచ్చి అపోస్తులతో ఈ సంగతులు చెప్తున్నాడు. ఏ సంగతులు చదవండి? 1 మగ్దలేని మరియ, ఇదిగండి మళ్ళీ ఇవిడి యొక్క పేరు ఇక్కడ
కనిపిస్తుంది. యోహన్నయు వారితో కూడా ఎలాగుందంట? ఎలాగుందమ్మా? అసలు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవటం అనేది వీళ్ళకి ఎలాగుందో తెలుసా బాబు? చెప్పండి, ఎవరికి చెప్పండి అయ్యా? పేతురుకి, తోమాకి, మత్తయికి, ఈ బ్యాచ్ అందరికి కూడా యేసు ప్రభువారితో తిరిగాడు. కానీ ఏది వెరితనంగా కనిపిస్తుందో తెలిసే రోజున వాళ్ళకి చెప్పండి. తిరిగి లేవటం అనేది మీరు చెప్తే వాళ్ళకి ఎలాగుంది? ఈ రోజున చాలామంది అండి ఇలాగ ఉందండి క్రైస్తవుల జీవితాల్లో. ఎలాగా? యేసు ప్రభువు మంచి దేవుడు, కానీ నీ అప్పుల సమస్య నుంచి ఆయన విడిపిస్తాడని నమ్మటం లేదు నువ్వు. నీ దరిద్రత స్థితి నుంచి నిన్ను లేపుతాడని నువ్వు నమ్మటం లేదు. నీ అనారోగ్యపు పరిస్థితుల్లో నుంచి నిన్ను లేపుతాడని నమ్మటం లేదు. అప్పుడు ఒక్కడే పేతురు లెగుస్తాడని అక్కడ ఉంటుంది వాక్యంలో. చదవండి చదవండి చదవండి. అయితే పేతురు లేచి, మామూలుగా వెళ్ళలేదు. ఎలాగెళ్ళాడు? మామూలుగా మళ్ళాగొచ్చాడా? మళ్ళాగొచ్చాడా? మనం ఎలాగొచ్చాం చెప్పండి? మనం ఎలాగొచ్చాం చెప్పండి? ఇక్కడికి ఎలాగొచ్చాం చెప్పండి బాబు? ఎలాగొచ్చాను? నడుచుకుని. ఎలాగా? ఏ నడుచుకుని? ఎలాగొచ్చాను? నడుచుకుని ధీమాగా వెళ్దాంలే. అయ్యగారు పాటలు పాడుతుంటాడు, మనకు వెళ్తా చచ్చిపోతాం. పేతురైతే ఎలాగెళ్తున్నాడో తెలుసా? పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై. పరుగెత్తేదా పరుగెత్తేదా ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో, ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తేదా. కలిసి పరుగెత్తేదా. దైవ భయము కలిగి శరీరేచ్ఛలను విడచి. కలిసి పాడు. అక్షయ కిరీటము కొరకే ఆశతో పరుగెత్తేదా. అక్షయ కిరీటము కొరకే ఆశతో పరుగెత్తేదా. పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై. కొంతమంది సంపాదన కోసం పరిగెడుతున్నారు, కొంతమంది పాపం చేయటానికి పరిగెడుతున్నారు, కొంతమంది చంపుతానని పరిగెడుతున్నారు. మరి నీ పరుగు దేనికోసం? నీ పరుగు దేనికోసము? దేనికోసం పరిగెడుతున్నావు? నీకు గురి ఉండాలి ఈ పరుగు పందెంలో. మనందరూ కూడా ఏ పందెంలో ఉన్నామంటే తెలుసా? బైబిల్ ఈ రీతిగా మాట్లాడుతుంది. మన భక్తి జీవితం అంటే పరుగు పందెంలో ఉన్నామంటండి. మనం దేంట్లో ఉన్నాము? పరుగు పందెంలో ఉన్నట్టు వాడు ముందే వచ్చి ఉంటాడా లేదా? 10 గంటలకు స్టార్ట్ అన్నారు అనుకోండి, 10కి స్టార్ట్ అనగానే పరుగు పందెంలో నువ్వు ఎన్ని గంటలకు ఉండాలి? ఎన్ని గంటలకు ఉండాలి? 10 గంటలకు పరుగు పందెం స్టార్ట్ అన్నారు అనుకోండి, ఎన్ని గంటలకు ఉండాలి? గంట ముందే రెడీగా ఉండాలి. ఉండాలి లేదా? అంటే ఒక గంట, 1 సెకండ్ చాలండి మనిషి చనిపోవడానికి. 1 సెకండ్ చాలు. నీ జీవితం నాశనం అయిపోవడానికి 1 సెకండ్ చాలు. 1 సెకండ్ చాలు. చిన్న యాక్సిడెంట్ ద్వారా ప్రజలు చనిపోవటానికి 1 సెకండే చాలు పిల్లలు. ఈ పరుగు పందెంలో 1 సెకండ్ కూడా అటు ఇటు అవ్వకుండా 300 సంవత్సరాలు నడిచాడంటండి హానోకు దేవుడితోటి. 800 సంవత్సరాలు, 300 సంవత్సరాలు దేవుడే పరలోక రాజ్యం నుండి వచ్చేవాడు.
హానోకు యొక్క పొలంలోకి వచ్చి కూర్చునేవాడు దేవుడు. దేవుడు వచ్చి హానోకు కోసం కూర్చుంటే హానోకుకి ఎంతమంది పిల్లలు తెలుసా? 65 సంవత్సరాల వయసులో ఒక అబ్బాయి పుట్టాడమ్మా. 65 సంవత్సరాల వయసులో, 65 సంవత్సరాలు ఇంక ఎలాగున్నాడో చూడు, ఇంక యూతాడు. అప్పుడు పుట్టాడు. 65 సంవత్సరాలు వచ్చేసరికి మనం ఎలాగుంటాం? కింగ్ ఎవరు? హానోకు. మగబిడ్డ పుట్టాడంటే 65 సంవత్సరాల వయసులో. ఆయన జీవితకాలం ఎంత తెలుసా? 365 సంవత్సరాలు అంట. అంటే సంవత్సరానికి ఒకరు పుట్టిన ఎంతమంది అయ్యారు చెప్పండి? సంవత్సరానికి ఒకరు పుట్టారు అనుకోండి, ఎంతమంది అయ్యారు బాబు? 365 మంది ఎలాగవుతారు? వాడికి స్టార్టింగే పిల్లడు పుట్టింది 65 సంవత్సరాల వయసులో పుట్టాడు. మరి ఎక్కడికైనా పార్క్ వెళ్ళాలంటే, పానీపూరి ఏమైనా తేవాలంటే, పిల్లలకి న్యూడిల్స్ ఏమైనా కొనిపించాలంటే, పోనీ ఎక్కడికైనా సరదాగా షికారుకి తీసుకెళ్ళామంటే ఎలాగుంటుంది? జేమ్స్ ఎలాగుంటుంది? ఒక్కరిద్దరు ఉంటే చాలండి. ఆవిడ ఫోన్ అంటుంది, ఇదేం అవుతుందా? అవుతుందా? మీకు పిల్ల లేదు, చల్లా లేదు. మరి దేవుడి దగ్గరికి ఎందుకు రావటం లేదు నాకు తెలియటం లేదండి. ఆటంకాలు మీకు దేవుడి దగ్గర రావటానికి. ఒక రోజున హానోకుతో అన్నాడు దేవుడు, హానోకు, నాతో తిరిగి నువ్వు నాలాగా మారిపోయావు. వీళ్ళిద్దరు నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయారు తెలిసా? పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? అక్కడ అంటున్నాడు, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఇదిగో నువ్వు నాలాగా తిరిగి, నాతో తిరిగి నాలాగా మారిపోయింది. నీ ఆలోచనలు మారిపోయింది, నీ మాటలు మారిపోయింది, నీ ప్రవర్తన మారిపోయింది. ఇంక నువ్వు భూమి మీదకి అలాగంటూ నువ్వేంట? నా కొడుకు ప్రభువా, నా కొడుకు నాయన ఏ టైంకి వస్తాడో తెలియదు. నీకు అన్నారు అనుకో, మా అమ్మగారికి ఎవరు తీసుకొస్తారు, కొట్టి ఎవరు కడతారు, మా పిల్లల స్కూల్కి ఎవరు తీసుకెళ్తారు, అలా చెప్పేసి వచ్చేస్తాను. ఒకవేళ నేను పిలిస్తే దేవుడు, నీ పిల్లల బాధ్యత, నీ భార్య బాధ్యత నేను చూస్తాను, నువ్వు ఉండిపో, నా దగ్గర ఉండిపో. రేపు యేసు ప్రభువు వచ్చేటప్పుడు అదే జరుగుతుందండి. హానోకు ఎలాగైతే వెళ్ళిపోయాడో మనం అందరం కూడా వెళ్ళిపోతాం. హానోకు భార్య ఎదుక్కుంటుందా లేదా? ఎదుగుతుందా లేదా? పొలంకి వెళ్ళే, పక్క ఊరికి వెళ్ళాడేమో, ఒంట్లు కొనడానికి వెళ్ళాడేమో, పిల్లలకు బట్టలు కొనడానికి వెళ్ళాడేమో. ఆ రోజుల్లో ఈ యొక్క న్యూస్ ఛానల్, పేపర్లు ఏమి లేదు. చాలామందికి అడిగి ఉండొచ్చు. రేపు పొద్దు యేసు ప్రభువు వచ్చేటప్పుడు అంతే మనందరూ కూడా ఎత్తపడతాం. అమ్మా, మీ భర్తలు మీకోసం వెతుక్కోవాల్సి వస్తుంది, మీ భార్యలు మీకోసం వెతుక్కోవాల్సి వస్తుంది. ఏమ్మా, ఇదిగో నువ్వు నమ్ముకున్నావు, మీ ఆయన నమ్ముకోలేదు, ప్రభు వచ్చాడానికి వెళ్ళిపోతారు. ఆయన ఎక్కడికి వస్తారు? నువ్వు 1 గంట దాటిన తర్వాత వచ్చేస్తుంది నీకు మనిషి వచ్చేస్తాడు. వచ్చిన వెంటనే పాస్టర్ గారు కనిపించలేదు, పాస్టమ్ గారు కనిపించలేదు, ఇక్కడ ఉన్న భక్తులు కనిపించలేదు. సాయంత్రం వరకు కూర్చుంటాడు, కర్ర పట్టుకొని వస్తే వేద్దాం అనుకోని. ఇంకా ఆలస్యం అయిపోయింది కదా. ఆలస్యమైన కొల్లి రేజ్ అవుతుంటుంది అక్కడ. నువ్వు జీవితాంతం ఎంత వెతికినా ఆమె కనిపించరు. ఇంకా కారణం ఎక్కడ? పరలోక రాజ్యానికి వెళ్ళామండి. ఇది వినండి, వెంటనే పరలోక రాజ్యానికి వెళ్ళిపోం మనం. ఒకవేళ ఇప్పుడు వస్తే పరలోక రాజ్యానికి వెళ్ళాం మనం, మధ్యాకాశానికి వెళ్తాం. చనిపోయిన తర్వాత పరదేశకి వెళ్తాం. ఇది కూడా తెలుసుకోవాలి మీరు. పరలోక రాజ్యం వేరు, పరదేశం వేరు. చనిపోయినటువంటి భక్తులు ఉన్న స్థలం పరదేశం. అది ప్రశాంతత, ఏదైనా తోటలాగా ఉంటుంది. యేసయ్య వచ్చేటప్పుడు మనకి మధ్యాకాశానికి వస్తాడు ఆయన. సంఘం ఏం చేయబడుతుంది అంటే ఎత్తబడుతుంది. హానోకు ఎలాగ తెలిపాడు దేవుడితోటి, మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. మధ్యాకాశానికి, భూమికి ఆకాశానికి మధ్య ఒక ఆకాశం ఉంది, మధ్యాకాశం అన్నారు దాన్ని. అక్కడ ఉంటామండి. అక్కడ ఎన్నేండ్లమ్మా విందు? అమ్మా 7 ఏండ్లు. ఏది? ఒకటే డైనింగ్ టేబుల్. ఎవరికి? ప్రపంచ క్రైస్తవ దేవుని బిడ్డలందరికీ తెల్లని వస్త్రాలు ధరించి ఒకే డైనింగ్ హాల్ ఉంటుంది. అక్కడ నేనుంటాను, మీరుంటారు. ఉండాలని నా బాధ. ఇదంతా నా ప్రసంగాలు, ఇదంతా బాధ ఏంటో తెలుసా? మీరందరూ అక్కడ ఉండాలి.
అక్కడ కూర్చొని ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఒకరోజు కాదు, ఎన్ని సంవత్సరాలు తెలుసా బాబు? 7 ఏండ్లు తినడమే. మనిషికి తిండంటే ఎంత ఇష్టమో తెలుసా? ఏంటి, నేను ఒక పెళ్ళికి వెళ్ళాను. ఆ తండ్రి తన కొడుకు అది తినొద్దురా, ముందు ఇది తిను, ఇది తిను. టైం ఉంది, ఇంకా ట్రైన్ రావడానికి, మనం వెళ్ళడానికి సాయంత్రం వస్తుంది డిఎంఏ, అప్పుడు వెళ్ళొచ్చు. కానీ నువ్వు మన ఆశ తీర్చేస్తాడండి ఆయన. దేవుడే సాక్షాత్తు మనుషులకు భోజనం పెడితే ఎలాగుంటా తెలుసా? ఏంటి కొన్ని హోటల్లో అక్కడ ఉన్నటువంటి సెట్టింగ్స్ చూస్తే కళ్ళు చెదిరిపోద్ది. కానీ దేవుడు సెట్ చేస్తే ఎలాగుంటా తెలుసా? భూమికి ఆకాశానికి మధ్య ఆ పెండ్లి విందన్నారు. దాన్ని ఏమన్నారు? దాని కొరకు సిద్ధపడదాం, త్యాగం చేయండి, ధైర్యవంతులుగా ఉండండి. ఆమె ధనవంతురాలైనప్పటికీ కూడా వెనకబడలేదు, ముందుకెళ్ళింది. దేవుడి మాటలు దీవించిన గాక.